గురు, జిమ్కి వెళ్ళడం ఇదే నీకు ఫస్ట్ టైమా? ఫస్ట్ డే జిమ్లో వర్కౌట్స్ కార్డియోతో స్టార్ట్ చేయాలా లేదా వెయిట్స్తో స్టార్ట్ చేయాలా అనేసి కన్ఫ్యూజన్లో ఉన్నావా? ఈ విషయంలో కానీ నువ్వు రాంగ్ చాయిస్ తీసుకుంటే నీకు టైము, ఎనర్జీ, మనీ ఈ మూడు బొక్కే. ఆ మూడింటిని సేవ్ చేసుకోవాలనుకుంటే ఈ రెండిట్లో దేంతో స్టార్ట్ చేయాలో అండ్ దేంతో ఫినిష్ చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మజిల్ మోడ్. బిగినర్స్ అంటే ఫస్ట్ డే జిమ్కి వెళ్ళిన వాళ్ళు కార్డియోతో స్టార్ట్ చేయాలా లేదా వెయిట్స్తో స్టార్ట్ చేయాలా? షార్ట్గా ఆన్సర్ చెప్పాలంటే వెయిట్స్తో స్టార్ట్ చేయాలి. వెయిట్స్ ఫస్ట్, కార్డియో తర్వాత. అలా కాదు, కార్డియోతోనే స్టార్ట్ చేయాలి అని మీకు ఎవరైనా చెప్పుంటే వాళ్ళకి మీ బాడీ అనేది ఎలా పనిచేస్తుందో వాళ్ళకి తెలిసి ఉండదు, అంతే. ఈ చిన్న విషయం కానీ అర్థం అవ్వకపోతే మీకు జిమ్లో చాలా అంటే చాలా టైం వేస్ట్. కార్డియోతో ఎందుకు స్టార్ట్ చేయకూడదు అంటే మోస్ట్ ఆఫ్ బిగినర్స్ నేను ఫ్యాట్గా ఉన్నాను కాబట్టి కార్డియో చేస్తే త్వరగా క్యాలరీస్ బర్న్ అవుతాయి, నేను వెయిట్ లాస్ అయిపోతాను, ట్రాన్స్ఫార్మ్ అయిపోతాను అని అనుకుంటారు. కానీ అక్కడ మ్యాటర్ ఏంటంటే కార్డియో చేసినప్పుడు క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఓకే, అది కార్డియో చేస్తున్నప్పుడే బర్న్ అవుతుంది. నువ్వు కార్డియో చేయడం ఆపిస్తే క్యాలరీస్ బర్న్ అవ్వడం కూడా ఆగిపోతాయి. మీరు బిగినర్ అయ్యుండి టూ మచ్ కార్డియో కానీ చేస్తే మీకున్న మజిల్ లాస్ అయిపోతారు, త్వరగా నీరసమైపోతారు. మీరే ఆలోచించండి, ఓన్లీ కార్డియో ఒకటే మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది అనుకుంటే ప్రతి ఇంటికి ఒక ట్రెడ్మిల్ ఉంటుంది. వెయిట్స్ని ఎవరు పట్టించుకోరు, ఓన్లీ ట్రెడ్మిల్స్ పైన అందరూ పరిగెడతారు. ఓన్లీ ట్రెడ్మిలే పనిచేస్తే జనాలు అందరూ వెయిట్స్ ఎందుకు పట్టుకుని ఆలం పడతారు చెప్పండి? ఓకే, కార్డియోతో స్టార్ట్ చేయకూడదు అన్నారు. వెయిట్స్తో ఎందుకు స్టార్ట్ చేయాలి? వెయిట్ ట్రైనింగ్ చేసినప్పుడు మజిల్స్ బిల్డ్ అవుతాయి. మజిల్స్ బిల్డ్ అయితే మీ బేసల్ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. దానికి అర్థం ఏంటి? మీ బాడీలో మజిల్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా క్యాలరీస్ బర్న్ అవుతూనే ఉంటాయి మీరు కార్డియో చేయకపోయినా. ఈవెన్ మీరు రెస్ట్ పొజిషన్లో ఉన్నా సరే మీ బాడీలో క్యాలరీస్ అలా బర్న్ అవుతూనే ఉంటాయి. వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల మజిల్ బిల్డ్ అవుతుంది. మీరు ఎక్కువ మస్కులర్గా ఉంటే 24/7 మీ బాడీలో క్యాలరీ బర్నింగ్ అనే ఒక మిషన్ ఉన్నట్టే. మోర్ మజిల్ అంటే మోర్ ఫ్యాట్ బర్న్ చేసినట్టే. మోర్ మజిల్ ఉంటే మంచి బాడీ షేప్ ఉంటుంది. మీరు మస్కులర్గా ఉండడం వల్ల మీ జాయింట్స్ స్ట్రాంగ్గా ఉంటుంది, మీకు బెటర్ పోస్చర్ ఉంటుంది, అండ్ ఎలాంటి పనైనా చేసేస్తాను అన్న కాన్ఫిడెన్స్ మీలో బిల్డ్ అవుతుంది. గురు, జిమ్కి నువ్వు నీ బాడీని చేంజ్ చేసుకోవడానికి వెళ్ళు, చెమటలు పట్టించుకోవడానికి. మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే బిగినర్ వచ్చేసి ఫస్ట్ డే జిమ్లో ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అండ్ దేంతో ఎండ్ చేయాలంటే స్టెప్ 1 వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 to 10 minutes లైట్గా వార్మప్ చేయాలి. వార్మప్ అన్నాను కదా అనేసి ట్రెడ్మిల్లు, సైక్లింగ్లు ఎక్కేసి గబగబా పరిగెట్టేస్తానంటే అవ్వదు. లైట్గా మీ బాడీని జస్ట్ వేకప్ చేయండి. చిన్న లైట్ వార్మప్ చేస్తే మీ బాడీలో బ్లడ్ ఫ్లో పెరిగి మీ బాడీ యాక్టివ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ట్రెడ్మిల్ పైన నడవండి కానీ స్లోగా, లేదా సైక్లింగ్ చేయండి అది కూడా స్లోగానే, లేదా ఆర్మ్ రొటేషన్స్, షోల్డర్ రొటేషన్స్, ఆర్మ్ స్వింగ్స్ అలాంటివి. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు వార్మప్లోనే అలసిపోయారంటే మీరు దాన్ని వార్మప్లో చేయట్లేదు, అదే మెయిన్ ఎక్సర్సైజ్లో చేస్తున్నారు. సో వార్మప్లో చేయండి, ఎనర్జీని సేవ్ చేసుకొని మెయిన్ వర్కౌట్స్లో పెట్టండి ఆ ఎనర్జీని. స్టెప్ 2 వచ్చేసి ఫుల్ బాడీ వెయిట్ ట్రైనింగ్. ఇది కరెక్ట్ వే అనమాట. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డే అనేది మీరు ఈగో లిఫ్టింగ్ చేయడానికి కాదు, కరెక్ట్ ఫామ్ నేర్చుకోవడానికి. బేసిక్ ఎక్సర్సైజెస్ పైన ఫోకస్ పెట్టండి. ఎగ్జాంపుల్కి పుషప్స్, చెస్ట్ ప్రెస్, బాడీ వెయిట్ స్క్వాట్స్ ఆర్ లెగ్ ప్రెస్, షోల్డర్ ప్రెస్, లాట్ పుల్ డౌన్స్ అండ్ బేసిక్ కోర్ ఎక్సర్సైజెస్, సిటప్స్, ప్లాంక్, క్రంచెస్ అలాంటివి. బిగినర్స్ వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ ఏంటంటే వెయిట్స్ లైట్ వెయిట్, మోడరేట్ వెయిట్ కూడా కాదు, లైట్ వెయిట్స్తో స్టార్ట్ చేయండి. రెప్స్ వచ్చేసి ఒక 12 to 15 రెప్స్ వచ్చేలాగా పెర్ఫామ్ చేయండి. ఎనర్జీ ఉంది కదా అనేసి 3 సెట్లు 4 సెట్లు కొట్టిగండి, 2 సెట్లు కొట్టండి ఒక ఎక్సర్సైజ్కి చాలు. ఫస్ట్ డే కదా, లైట్గా వెళ్ళాలి. ఒకేసారి 100 మెట్ ఎక్కేస్తానంటే అవ్వదు కదా, 1 2 3 4 అలా లైట్ నెమ్మదిగా వెళ్ళాలి. సెట్కి మధ్యన రెస్ట్ తీసుకోండి. రెస్ట్ ఎంతసేపు తీసుకోవాలంటే మీ హార్ట్ రేట్ నార్మల్ అయ్యేంత వరకు రెస్ట్ తీసుకోండి. మీరు కానీ వెయిట్ని కంట్రోల్ చేయకపోతే ఆ వెయిట్ మీతో ఆడుకుంటుంది. సో లైట్ వెయిట్ని తీసుకోండి,
కరెక్ట్ ఫామ్లో ఎక్సర్సైజ్ చేయండి. స్టెప్ 3 వచ్చేసి లెర్న్ ఫామ్ నాట్ షో ఆఫ్. ఆ ఎక్సర్సైజ్లో ఆ ఫామ్ని కరెక్ట్గా నేర్చుకోండి. వాళ్ళు వీళ్ళు చూస్తున్నారని వాళ్ళలా వీళ్ళలా మీరు కొట్టారంటే ఏదో ఒక జాయింట్ వదిలేస్తుంది. సో ఫామ్ని నేర్చుకోండి. మీ ఫస్ట్ గోల్ వచ్చేసి మజిల్ బిల్డ్ చేసేయడం కాదు. జిమ్కి వెళ్ళిన వెంటనే కరెక్ట్ ఫామ్ని నేర్చుకోవాలి. మీకు ఒక ఎక్సర్సైజ్ మీద డౌట్ ఉంటే ట్రైనర్ని అడగండి. మీరు చేస్తున్న ఎక్సర్సైజ్ కరెక్టో రాంగో అని తెలుసుకోవాలంటే మిర్రర్లో చెక్ చేసుకోండి. మీరు ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆ మజిల్ వర్క్ అవుతుందో లేదో ఆ మజిల్ని ఫీల్ అవ్వండి. మీరు వందల కేజీలు వెయిట్లు కొట్టేసినా ఆ ఫామ్ కరెక్ట్ కాకపోతే అక్కడ బిల్డ్ అయ్యేది మజిల్స్ కాదు, ఇంజురీస్. రాంగ్ ఫామ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ పెయిన్. మీరు చేస్తున్నప్పుడు మీకేం తెలీదు, ఒక 2-3 రోజుల తర్వాత తెలుస్తుంది దాని ఇంపాక్ట్. స్టెప్ 4 షార్ట్ కార్డియో అట్ ద ఎండ్. మీ ఎక్సర్సైజ్ అన్నీ అయిపోయాయి అని అనుకున్నప్పుడు లైట్గా కార్డియో చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీ వెయిట్ ట్రైనింగ్కి సపోర్ట్లా అన్నమాట. ఏదో ఒక కార్డియో ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకోండి. దీనివల్ల లాభం ఏంటంటే మీరు రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కార్డియో అనేది ఒక టూల్. అది ఎప్పుడు మీరు వెయిట్ ట్రైనింగ్ చేస్తూ కార్డియోని యాడ్ చేసుకుంటే ఫ్యాట్ లాస్ ఈజీగా అవుతారు. ఓన్లీ కార్డియోనే చేస్తాను వెయిట్ ట్రైనింగ్ చేయను అంటే మీకు మనీ, టైము, ఎనర్జీ 3 పోతాయి. సో వాటిని సేవ్ చేసుకోవాలంటే ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. బిగినర్స్ తెలుసో తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, వాటిని అవాయిడ్ చేయండి. హానెస్ట్గా చెప్తున్నా, ఈ మిస్టేక్స్ వల్లే బిగినర్స్కి త్వరగా రిజల్ట్స్ రావట్లేదు. ఆ మిస్టేక్స్ ఏంటంటే 45 మినిట్స్ కార్డియోనే వెయిట్స్ని స్కిప్ చేసేస్తారు. అలా అయితే ఎలా పెరుగుతుంది మజిల్? అడ్వాన్స్డ్ బాడీ బిల్డర్స్ని కాపీ చేసి వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ చేస్తారు. వాళ్ళకి మనకి చాలా అంటే చాలా తేడా ఉంది. వాళ్ళు సంవత్సరాలు ఆరితేరు ఉన్నారు. వాళ్ళు ఏ చేసినా చెల్లుతుంది. మనకు అలా కాదు, మనకి కొన్ని ఉంటాయి, వాటితోనే స్టార్ట్ చేయాలి. సో పెద్ద బాడీ బిల్డర్లతో మీరు పోల్చుకోకండి, వాళ్ళని కాపీ చేయకండి కూడా. డైలీ వర్కౌట్ చేసేయడం, రెస్ట్ ఇవ్వకపోవడం, అలాగైతే మీరు ఎక్కడ రికవర్ చేస్తారు? ఓకే, రెస్ట్ తీసుకుంటున్నారు, రెగ్యులర్గా జిమ్కి వెళ్తున్నారు, కానీ ప్రోటీన్ తీసుకోవట్లేదు. ప్రోటీన్ అంటే ప్రోటీన్ పౌడర్లు కాదు, సప్లిమెంట్లు కాదు, ప్రోటీన్ డైట్. ప్రోటీన్ ఫుడ్ తీసుకోకుండా జిమ్ చేసేస్తే అక్కడ మజిల్ ఎక్కడ బిల్డ్ అవుతుంది? మీరు చేసే ఎక్సర్సైజ్ వల్ల మజిల్ డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అయిన దాన్ని మీరు రికవర్ చేయాలంటే ప్రోటీన్ పెట్టాలి. ప్రోటీన్ తీసుకోవాలి. ఆ ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోతే మీరు డ్యామేజ్ అయిన మజిల్ డ్యామేజ్ అయినట్టే అలా ఆరిపోద్ది అనమాట. బిగినర్స్లో చాలామంది జిమ్లో జాయిన్ అయిన 1 వీక్లో నాకు రిజల్ట్స్ వచ్చేస్తాయి, 1 మంత్లో నేను పెద్ద బాడీ బిల్డర్ అయిపోతాను అని అనుకుంటూ దిగుతారు. అలా అనుకుంటే జిమ్లో మాత్రం అలాంటి ఆశలు పెట్టుకొని రావద్దు. మీరు జిమ్లోకి దిగారంటే వదిలేయాలి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నాది కాదు అనుకుని వదిలేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. వాట్ అబౌట్ ఫ్యాట్ లాస్? సింపుల్గా చెప్పాలంటే ఫ్యాట్ లాస్ అనేది 80% డైట్, 20% ట్రైనింగ్. ఫ్యాట్ లాస్ చేస్తున్నప్పుడు చాలామంది నేను ఆకలితో కడుపు మార్చుకుని ఉంటే ఫ్యాట్ లాస్ అయిపోతాను అని చెప్పేసి చాలామంది తినడం మానేస్తారు. అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా మీరు ఫ్యాట్ లాస్ చేస్తున్నప్పుడు నార్మల్ టైం కన్నా ఫ్యాట్ లాస్ అప్పుడే ఎక్కువ తినాలి. అంటే ఎక్కువ అంటే క్యాలరీ ఫుడ్ కాదు, లో క్యాలరీ ఫుడ్. సో కడుపు మార్చుకోకండి, కరెక్ట్గా తినండి. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. సో కడుపు మార్చుకోకండి, కరెక్ట్ డైట్ని ఫాలో అవ్వండి. స్లీప్ ప్రాపర్లీ, 7 to 9 అవర్స్ స్లీప్ని ఫాలో అవ్వండి, నెగ్లెక్ట్ చేయకండి. ఫైనల్గా మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే మీ ఫస్ట్ జిమ్ డే అనేది మీకు ఒక అలవాట్లా మారాలి తప్పించి మీ ఎనర్జీని డిస్ట్రాయ్ చేసేలా ఉండకూడదు. స్టార్ట్ స్లో, లిఫ్ట్ స్మార్ట్, లెర్న్ ఫామ్. కార్డియో అనేది వెయిట్ ట్రైనింగ్ని సపోర్ట్ చేసేలా ఉండాలి. ఓకే గైస్, ఈ వీడియో మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ యూజ్ చేసుకోండి. మీ ఫిట్నెస్ ఫ్రీక్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు స్టే ఫిట్ అండ్ స్ట్రాంగ్. బాయ్.